తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. సో కొంతసేపట్లో అయితే ఈ ప్రోగ్రామ్ నడవబోతా ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ దేదీప్య గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తుంది, మేమే గెలవబోతున్నాం, కంటోన్మెంట్లో ఆల్రెడీ అదే రిపీట్ అవుతుంది మళ్ళీ అంటున్నారు. మీరు ఏం చెప్తారు? 100% లేదు. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరైపోతుంది. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు వినడానికి సిద్ధంగా లేదు. కంటోన్మెంట్ డిఫరెంట్, ఎందుకంటే ఎలక్షన్స్ అయిన వెంటనే కంటోన్మెంట్ వచ్చింది కాబట్టి ప్రజలు ఇంకా అదే మోసంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఏదైతే మాయ మాటలు ఉన్నారో నిజంగా ఇస్తారేమో అనే అభిప్రాయంతో వాళ్ళు ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ కంటోన్మెంట్ గెలవగలిగారు. కానీ ఈ రోజు అలా లేదు. గత 20 నెలలుగా 22 నెలలుగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజాపాలన అనే పేరుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చి కేవలం ఇబ్బంది పాలు చేస్తున్నారు. హైడ్రా పేరుతో ఇబ్బంది పాలు చేశారు. అలానే ప్రతి ఒక్కటి ఏదైతే 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొస్తా అన్నారో ఒక్క గ్యారెంటీ కూడా అమల్లోకి తీసుకురాకుండా ప్రజల్ని మాయమాటలు చెప్పారని ప్రజలు గుర్తిస్తారు. అలాగే అభివృద్ధి ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. కనీ విని రీతిలో జిహెచ్ఎంసీలో కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా వేయలేని సందర్భాల్లో మనం కనిపించకుండా వచ్చిన ఎన్నిక కదా, ప్రెజర్ అనిపిస్తుందా మీకు? ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కొంత ప్రెజర్ తీసుకొస్తుందా బీఆర్ఎస్? ప్రెజర్ ఏం లేదండి, డెఫినెట్ గా. ఎందుకంటే ఇది మాకు ఒక ఎగ్జాంపుల్ లాగా మేము భావిస్తున్నాము. రేపు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ. మేము ఇది రిజల్ట్ మాకు ఒక ఉదాహరణగా మీకు ప్రజలందరికీ నిరూపించాలనుకుంటున్నాము. ఎందుకంటే డెఫినెట్ గా ప్రతి ఇంటింటికి గుమ్మం కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు, కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఇది ఒక బ్రాండింగ్ లాగా మేము ఇది చేసి మేము డెఫినెట్ గా ప్రజలకి నిరూపించాం. ఫేక్ ఓటర్ ఐడీస్ కి సంబంధించి 43 ఓట్లు దాదాపు కృష్ణానగర్ సమీపంలో దొరికాయి. మీరు ఏం చెప్తారంటే ఓట్ చోరీ జరుగుతుందా జూబ్లీహిల్స్ లో? డెఫినెట్ గా నేను చెప్తాగా, ఫేక్ పర్సన్స్ కి, రౌడీలకి, గుండాలకి టికెట్లు ఇస్తే ఇలానే జరుగుతాయి. వాళ్ళు చూపించేది ఫేక్ మనుషులు తీసుకొచ్చి ఓట్లు వేయించుకుంటారు, దొంగ ఓట్లు వేయించుకుంటారు. రేపు చాలా గొడవలు భయభ్రాంతులకు గురి చేయడానికి సందర్భాలు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్టార్ట్ అవ్వబోతాయి. ఎందుకంటే వాళ్ళు ఒక రౌడీ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి డెఫినెట్ గా అదే చూపిస్తారు. కానీ వాళ్ళకి ప్రజాపాలన తెలీదు, ప్రజలు ఎలా పాలించాలో తెలీదు, ప్రజల్ని ఎలా దగ్గరికి తీసుకోవాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, ఓటు ఎలా అడగాలో కూడా తెలియదు వ్యక్తులు. ప్రత్యర్థి మాత్రం 40,000 మెజారిటీ గెలుస్తా అంటున్నాడు కదా, సవాల్ అసలు డిపాజిట్లు వస్తాయా లేదో చూసుకోమని చెప్పండి. 40,000 చాలా దూరం మాట. డిపాజిట్లు వస్తాయా లేదో చూసుకోమని.